ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఫిలోమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనము. నీ ఉపకారము బలవంతు చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం, మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుండగా మందకు మాదిరిగా ఉండుడి. దీనవృత్తాంతం మొదటి గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనము. నా దేవ, నువ్వు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవంతులందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడిని ఇవన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ దండలను నీకు మనఃపూర్వకంగా ఇచ్చుట చూసి సంతోషించుతున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం, ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం, కావున లోబడి ఇచ్చేద్దామని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించట అవసరమని తలంచితిని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం, సనుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారం ఇవ్వవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, బలమి చేతి కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను విచారణ చేర్చి దానిని కాయుడి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం, మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పట్లేదు కానీ మీ ఆనందం మనకు సహకారులమై ఉన్నాము. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 3వ వచనము, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చెదరు. నీ యౌవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీ కృతజ్ఞత చెల్లించుకుంటూ నాయన మీ ప్రేమలో మీ కృప మీదికి మాకు ఇష్టపూర్వకంగా మీకు ఇచ్చి నాయన నిన్ను మహింపరచి కనపరచేవారు శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.